విశాఖ స్టీల్ ప్లాంట్ లో జరిగిన ఘోర ప్రమాద ఘటనా స్థలాన్ని సిపిఎం రాష్ట్ర కార్యదర్శి వి శ్రీనివాసరావు, సిఐటియు రాష్ట్ర ప్రధాన కార్యదర్శి నాగేశ్వరరావు పరిశీలించారు. ప్లాంట్ నిర్వహణ సరిగ్గా లేకపోవడం వల్లే ప్రమాదం చోటు చేసుకుందని వెల్లడించారు. 20 రోజులుగా స్టీల్ ప్లాంట్ నిర్వహణలో సమస్యలు స్పష్టంగా కనిపిస్తున్నా వాటిని సరిచేయలేదని తెలిపారు. నిన్న 8వ తేదీ సాయంత్రం జరిగిన ఇక్కడ ప్రమాదం SMS 1లో మిషన్ 2లో జరిగినటువంటి ప్రమాదం లోపల చూస్తే చాలా ఇర్రెగ్యులారిటీస్ కనిపిస్తున్నాయి. ఇది క్యాజువల్ గా జరిగిన ప్రమాదం కాదు, సాంకేతిక లోపాలు ఉద్దేశపూర్వకంగా నిర్లక్ష్యం వల్ల వచ్చినటువంటి కనిపిస్తున్నాయి. 20 రోజులుగా పైపు బర్జింగ్ పైపు లేకపోయినా సరే, మిక్సింగ్ సరిగ్గా జరగకపోయినా సరే దాన్ని కంటిన్యూ చేస్తున్నారు. వెంటపడి తరిమి మామూలుగా అవ్వాల్సిన దానికన్నా తక్కువ టైంలో అవ్వాలని చెప్పి క్వాలిటీతో నిమిత్తం లేకుండా ప్రెషర్ పెట్టి ప్రొడక్ట్ పెంచాలని చేస్తున్నారు. ఈ రకం ఇప్పటికే ఉన్నది నిలబడిపోయింది. ఈ పని ఒత్తిడి, రా మెటీరియల్ లోపం, ఆ బర్జింగ్ స్పేర్ పార్ట్స్ ఇవ్వకపోవడం, సరైనటువంటి సిబ్బంది, స్కిల్డ్ సిబ్బంది తొలగించి సిబ్బందిని తగ్గించిన కారణాలన్నీ కూడా అక్కడ స్పష్టంగా కనిపిస్తున్నాయి.